ఏ వ్యక్తి యొక్క పర్సనల్ ఫ్రీడమ్ని కానీ రిలీజియస్ ఎక్స్ప్రెషన్ని కానీ హరించే హక్కు వేరెవరికైనా ఉంటుందా అన్న దాని మీద సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్ కిచెన్. మన భారత రాజ్యాంగము ప్రతి వ్యక్తికి స్వేచ్ఛనిచ్చింది. మన స్వేచ్ఛ ఇతరులకి భంగం కలిగించినంతసేపు లిబర్టీ ఈజ్ ద రైట్ టు డూ ఎవ్రీథింగ్ వాట్ ద లా పర్మిట్స్. మన చట్టం ఎంతవరకు పర్మిట్ చేసిందో అంతవరకు స్వేచ్ఛను అనుభవించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. అయితే రీసెంట్గా ముంబైలో ఓ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యము ముస్లిం ఫీమేల్ స్టూడెంట్స్ హిజాబ్ ధరించకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టింది. మొత్తం కాలేజీలో 441 మంది ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటే దానిలో 3 ఫీమేల్ స్టూడెంట్స్ మాత్రం తీవ్రంగా దాన్ని వ్యతిరేకించారు. ఆ రూల్ని, దాన్ని కోర్టును ఆశ్రయించారు. దీనిపైన సుప్రీంకోర్టు స్పందిస్తూ విద్యార్థినులు ఏమి ధరించాలి అనేది కాలేజీ యాజమాన్యం ఎలా నిర్ణయిస్తుంది అని ప్రశ్నించింది. దీంతో పాటు కొన్ని రిటోరికల్ క్వశ్చన్స్ కూడా సంధించింది. అవేంటంటే, నెంబర్ 1, will their names not reveal religion? నెంబర్ 2, will you ask them to be identified by numbers? అంటూ కాలేజీ యాజమాన్యంపై తమ అసహనాన్ని ప్రదర్శించింది. అంటే పేర్లు మతాన్ని సూచిస్తాయని నెంబర్లతో పిలుస్తారా అంటూ ప్రశ్నించింది. అమ్మాయిలు ఏం ధరించాలి అనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం, మీరెలా నిర్ణయిస్తారు అంటూ ఏ పాలసీస్ అయినా వ్యక్తి యొక్క పర్సనల్ ఫ్రీడమ్ని కానీ రిలీజియస్ ఎక్స్ప్రెషన్ని కానీ డిప్రైవ్ చేస్తే జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ తప్పనిసరి అని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు మంచి మాట, నవ్వటం మాత్రం మనమే నేర్చుకోవాలి. ఎందుకంటే ఏడవటం మన తోటి వాళ్ళు ఎలాగూ నేర్పిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.